ఉందనుకోవచ్చు. పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం, టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఆరోపణ చేస్తోంది ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పేసి. బెంజమిన్ నెతన్యాహు ఒక టెర్రరిస్ట్ అని చెప్పేసి పాకిస్తాన్ మిత్రదేశం టర్కీ ఈ రెండు దేశాలు ఆరోపిస్తూ ఉన్నాయి. నిజంగా ఒక రకంగా కామెడీ అని చెప్పుకోవాలేమో ఇది. అవునండి, ఇది ఒక పెద్ద జోక్ అనమాట. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ ద హబ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఇట్స్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఇట్స్ ద హోమ్ ఆఫ్ ఇంటర్నేషనల్, అంటే జన్మస్థలం అంతర్జాతీయ టెర్రరిజానికి. ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ స్ట్రైక్ జరిగినా దాని మూలాలు వచ్చి పాకిస్తాన్లో ఉంటాయి. అంటే టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేయక్కర్లేదు, పాకిస్తాన్ వస్తే సరిపోతుందన్నమాట. ఇది ఒక పెద్ద విచిత్రమైన విషయం అన్నాడు పాకిస్తాన్ అంటే, ఇది జోకరం. కానీ ఈ పాకిస్తాన్ యొక్క ఈ పార్లమెంటు అనుకుంటే పాకిస్తాన్ పార్లమెంటు స్పీకరు నిన్న ఒక పెద్ద జోకు పేల్చారు. అదేంటంటే ఇజ్రాయెల్ అనేది టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ, ఇజ్రాయెల్ అనేది టెర్రరిస్ట్ హబ్ అని ఈయన కామెంట్ చేశాడనమాట. ప్రపంచం నవ్వుకుంటుందండి విషయం చూసి. మనం భారతీయులు ఏంటి, ప్రపంచం నవ్వుకుంటుంది ఏంటి, టెర్రరిస్ట్ దేశమే మంచి ఒక ఇజ్రాయెల్ని పట్టుకుని టెర్రరిస్ట్ దేశం అంటదని. ఇజ్రాయెల్ కూడా నవ్వుకుంటామే ఆ విషయం, అన్నీ నవ్వుకుంటాయి. ఈవెన్ పాకిస్తాన్ ఫ్రెండ్స్ కూడా నవ్వుకుంటారన్నమాట. అంత భయంకరమైన జోకు ఇది. దీన్ని ఎలా చెప్పాలో కూడా అర్థమవుతలేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఈ జోకు వెనకాల. అదేంటంటే ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ ఎవరికంటే ఇప్పుడు అసీం మునీర్ అమెరికా వెళ్తున్నాడు 250 ఆర్మీ డే పెరేడ్కి, ఎక్కడ యునైటెడ్ నేషన్స్లో జరిగేదానికి ట్రంప్ ఆహ్వానం పలికారు. ఈ అసీం మునీర్ అమెరికా వెళ్ళడం అంటే ఏంటండి, ఈ పాకిస్తాన్ ఏంటంటే ఇరాన్ యొక్క అతిపెద్ద సరిహద్దు దేశం. ఇరాన్ను ఎక్కువ సరిహద్దుని పంచుకునేది పాకిస్తాన్తోనే సుమారు చాలా. ఎందుకంటే సుమారు మనకి అక్కడ ఎంత ఉంటుందంటే ఒక 1800 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఇరాన్ పాకిస్తాన్ మధ్యలో. ఈ పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ని ఇప్పుడు అమెరికా తమ యొక్క లాంచింగ్ ప్యాడ్స్గా ఉపయోగించుకోవచ్చు. తన F-35 ఫైటర్స్ అన్నీ అక్కడ ఉండే అవకాశం ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా ప్రత్యక్షంగా దిగితే ఈ మిడిల్ ఈస్ట్లో ముస్లిం దేశాలు ఏవి కూడా అమెరికాకి సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇరాన్ ఈరోజు ఈ కేటగిరీకి వెళ్ళి నిక్కచ్చిగా చెప్పేసింది, ఎవరైనా అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎయిర్ స్పేసెస్ మీ బేసిస్ ఇస్తే మేము ప్రత్యక్షంగా వాళ్ళ మీద అటాక్ చేస్తాం అని ఇరాన్ హెచ్చరించారు ఆల్-ఖైమేని. దీన్ని బట్టి ఏంటి, ఏ ముస్లిం దేశం కూడా ఆల్రెడీ జోర్డాన్ ప్రకటించేసింది, ఏ ముస్లిం దేశం ఇంక్లూడ్ సౌదీ అరేబియా, ఇరాన్కి శత్రువు అనుకునే సౌదీ అరేబియా కూడా ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్ బేసెస్ కానీ ఫ్యూలింగ్ ఫెసిలిటీస్ కానీ ఏది కూడా ఇచ్చే ప్రసక్తి లేదు. దాన్ని బట్టి అర్థమైపోతుంది. కాబట్టి అమెరికా ఏంటి, ఎయిర్ బేసెస్ ఉండవు. కాబట్టి పాకిస్తాన్లో ఉన్న నూర్ఖాన్ మనం దాన్ని నాశనం చేసాం. ఈ నూర్ఖాన్ లాంటి ఎయిర్ బేసెస్ని పాకిస్తాన్ వేస్ట్ దేశం, ఎందుకంటే ఇది ఫెయిల్డ్ స్టేట్, అందరి మీద ఆధారపడి ఉంది. దాన్ని ఆసరాగా తీసుకుని పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇది మనకు అవగాతం అవుతుంది. అది ఎంత శత్రువైన. ఎందుకంటే అందుకని IMF లోన్లు ఇవన్నీ వచ్చినాయి. మనం అనుకుంటాం ఎందుకు లోన్లు ఇచ్చింది అమెరికా, ఎందుకు ఒప్పించింది ట్రంప్ అంటే ఏంటి, ఇది పాకిస్తాన్ని ఇరాన్ మీదకి ఎగినెస్ట్గా ఎయిర్ బేసెస్ని అన్నిటికీ వాడుకొని అవసరమైతే ఇరాన్ సైన్యాన్ని కూడా వాడుకొని ఇవన్నీ చేయడానికి అనమాట. ఈ జోక్ వెనకాల చాలా అంతరార్థాన్ని మనం తీసుకోవాల్సి ఉంది. అంతర్జాతీయ విశ్లేషకులు, రక్షణ శాఖ పరిశోధకులు దీన్ని జోక్గా తీసుకోరు. మనకు పైగా జోక్ కనపడిన ఇది జోక్ కాదు, ఇది ఇంటర్నేషనల్లో చాలా డేంజరస్ ఒక వ్యూని, వైఖరిని బయట పెడుతుంది అనమాట. దీన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారు.